ఈ అవధాన కార్యక్రమాన్ని తిరుపతి వెంకట కవులు, కొప్పరపు వెంకట కవులు, చాలామంది ప్రస్తుత కాలంలో బ్రహ్మశ్రీ నాగపని శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు, పత్తిపర్తి పద్మాకర్ గారు చాలామంది ఉన్నారు. యువకులు కూడా ఈ అవధాన రంగంలో డాక్టర్లు, లాయర్లు, ఇప్పుడిప్పుడు అవధాన విద్యా వికాస పరిషత్ అని మా సోదరుడు దత్తాత్రేయ శర్మ గారు ప్రారంభించారు. 9వ తరగతి ఇంటర్లో చదివే విద్యార్థులు కూడా అవధానం చేస్తున్నారు. అంటే మన తెలుగు భాష మీద ఉన్నటువంటి గొప్పతనము కూడా మన ప్రపంచానికి అందజేస్తున్నారు. కాబట్టి తిరుపతి వెంకట కవులను స్మరించుకోవడం ఈ సందర్భంగా ప్రస్తుతం. కాబట్టి తిరుపతి వెంకటేశ్వరుల దివ్య పదంబులు నాదు మానసాంతరమున నిల్పి నేటి అవధాన విధాన విధాతలైన మా వరగుణమూర్తులను విమలవర్తనులన్ మదిలోదలంచుచున్ సరసముగా అవధానమిట చక్కగా చేయగ వచ్చినాను. సరసముగా అవధానమిట చక్కగా చేయగ కూరుచుంటే మనమందరం కూడా సీరియస్గా కూర్చోకండి, సరసంగా చేసుకోవడానికి, ఆనందంగా కూర్చోవడానికి ఈ కార్యక్రమం. కాబట్టి సరసముగా అవధానమిట చక్కగా చేయగ వచ్చినాను. సంబరమున నన్ను బ్రోవవే కృపన్ లలిత కవితా సరస్వతి అని అమ్మవారిని ప్రార్థించి, ఇది చెంపకమాలలో ఉన్నటువంటి వృత్తము. దీంట్లో యతి ప్రాస అన్ని అందరికీ ఛందస్సు తెలిసిన వారే కాబట్టి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన, సభా ప్రార్థన. మరి ఈనాటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి వారు మన జిల్లాకే విద్యాశాఖ అధికారి గారు. వారి మనస్తత్వం ఎలాంటిదంటే సారల్యము, సౌజన్యము. వారి ముఖాన్ని చూడగానే సౌజన్యం మనకు కనబడుతుంది. మనకు హితోపదేశంలో చిన్నప్పుడు చెప్పేవారు, మంచివారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖం ప్రసన్నంగా ఉంటుంది వారి ముఖం. విమలాచ దృష్టి కూడా విమలంగా ఉంటుంది. ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి. కథానురాగో, వారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మధురాచవాణి, మాట మాట్లాడితే మధురంగా ఉంటుంది. కథానురాగో మధురాచవాణి. స్నేహోధికో సంభ్రమ దర్శనంచ. ప్రతి వారిని చూడగానే వీరు మన ఆత్మీయులే అనిపిస్తుంది, వారిని చూడగానే మనకు వీరు ఆత్మీయులే అనిపిస్తుంది. ఎలాగో ఆత్మీయులు ఒకటే శాఖలో ఉన్నాం కాబట్టి స్నేహోధికో సంభ్రమ దర్శనంచ సదానురక్తస్య జనస్య లక్ష్మ అని హితోపదేశంలో చిన్నప్పుడు చదువుకున్న 8th క్లాస్లో. అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వారు మనకు అధికారిగా ఉన్నారు. మరి వారి యొక్క ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి పథాలు ఎన్నో మనకు సాగుతాయని ఆశిస్తూ, అభినందిస్తూ, సారల్యము, సౌజన్యము, సౌరభ్యం అంటే సువాసన, సురభి యొక్క అపత్యం సౌరభ్యం. సారల్యము, సౌజన్యము, సౌరభ్యము కలగి మెలగు సాహిత్య సుధాసారాస్వాదన తత్పరు శ్రీరాధాకృష్ణుని చట చిత్తము గొలుతున్. రాధాకృష్ణ గారిని మనస్సులో వారికి నుతులు అంటే నమస్కారాలు తెలియజేస్తూ, అలా సుదర్శనమూర్తి, ఆ సుదర్శనమూర్తి విష్ణుమూర్తి ఏం చేశాడు? చక్రాన్ని పట్టుకొని రాక్షస సంహారం చేశాడు. అలా సుదర్శనమూర్తి అసురుల దునుమాడి, అలా సుదర్శనమూర్తి అసురుల దునుమాడి రాజ్యపాలనంబు రక్తి చేసే నే ఇట సుదర్శనమూర్తి ఇందరి హృదయాల దోచినారు. ఇట సుదర్శనమూర్తి ఇందరి హృదయాల సాహితీ సుధలను సాగజేసే. మరి ఇలాంటి సాహిత్య కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వారు కూడా కారణం కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మిగతా పృచ్ఛకులందరూ కూడా ఒక్కొక్కరు బాణాలు పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడైనా అని ఏ బాణం పెట్టించి వచ్చి తాకుతుందో తెలియదు. ముఖ్యంగా అప్రస్తుతం వారు ఉంటారు. ఆయనే మనందరిని డిస్టర్బ్ చేయడానికి, కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, సంబంధం లేని ప్రశ్నలు. మరి ఎలాంటి ప్రశ్నలు పట్టుకొని వచ్చారో చూద్దాం అందరం కూడా. కాబట్టి చిత్తైకాగ్రం అవధానం అన్నారు. మనస్సును ఒకే విషయం మీద నిలపడమే
అవధానం. కాబట్టి అలాంటి అవధానాన్ని మనం సాగించుకుందాం. అధ్యక్ష వందనములు అధ్యాపక వర్యులారా, మీరందరూ కూడా అధ్యాపకులే. అధ్యక్ష వందనములు అధ్యాపక వర్యులార అభివందనముల్ హృద్యమగు సభను నిండిన విద్యామూర్ధన్యులార విహిత నమస్సుల్. ఇక పృచ్ఛకులందరూ కూడా గొప్పవారే ఉన్నారు కాబట్టి పృచ్ఛకులం కూడా మోలే స్తుతిస్తే లోపరుచుకుంటున్నారు అంటాడు ప్రస్తుతం. అందుకని పృచ్ఛకులందరికీ మంచి ప్రశ్నలు, మీకు విద్యా సంబంధమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. మంచి విషయాలు మీరు అడిగితే మంచి సమాధానాలు వస్తాయి. అవి రావాలని ఆశిస్తూ ముందుగా మీ అంశాలన్నీ విందాం. విన్న తర్వాత ప్రారంభం చేస్తాం. మొట్టమొదలు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా, అంటే నాకు ఎవరు ఏమనుకున్నారో తెలియదు కాబట్టి సమన్వయకర్తగా వారే ఉన్నారు. సంతోషం. నిషిద్ధాక్షరి కూడా వారే. సమస్య వారే, పరిష్కారం వారే. సమస్యాంశం వేరే, సమస్యాంశం వేరే. ఒక్కొక్క పద్యంబును బక్కప్పసారి క్లాసులోకి వచ్చిందంటే ఆవేశంతో వస్తారు. అంటే ఏదో పద్యం చదువుతాడో మనకు అర్థమైపోతుంది అనమాట. ఒక్కొక్క పద్యంబును చక్కగా వివరించునతడు. ఒక్కొక్క పద్యంబును మక్కువ కలిగించునట్లు మాధుర్యముతో బక్కప్పసారు నేడిట చక్కగా కూర్చుండినాడు. శక్తింజేరన్ చక్కగా సమన్వయకర్తగా ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి వారు సమన్వయం చేస్తున్నారు. ముందుగా అంశాలన్నీ విందాం సార్. మొదలు నిషిద్ధాక్షరి అంశం మీరు చెప్పండి. అన్ని విన్న తర్వాత ప్రారంభం చేస్తారు. అంశాలు చెప్పుకున్న తర్వాత సార్ ఆసక్తి ఉన్న బహుకార్య నిమగ్నులు కాబట్టి మళ్ళీ సార్ ధన్యవాదాలు వస్తారు. మనం కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. అయ్యా ఎవరెవరి ఈ అంశంగా చెప్పండి. సమస్య అందరికీ చిన్న పరిస్థితులు కూర్చున్నాయి కాబట్టి చిన్న పక్క పని మీకు అందరికి చిన్నగానే ఉన్నాయి కదా. రైట్. నాది నిషిద్ధాక్షరిలో నేను అంశాన్ని సార్కు మన అవధాని గారికి మన మాధుర్యంగా మనకు అందరికి అవగతమయ్యేట్టుగా ఇస్తాను. అంశం కూడా చెప్పాను. మనకు చిన్నేశ్వరి బాలవ్యాకరణ కూడా చెప్పాడు. కర్మమున ద్వితీయ యోగం అని. కర్మ కొద్ది కర్త మనని, కర్మ భాగ్యస్థానం కదా. మన సెషన్లో కూడా మీకు చెప్పాను. మరి మనకో భర్త ఉన్నాడు ఇక్కడ, ఉద్యోగమే మన భర్త. ఆ ఉద్యోగం మనం ద్వితీయంగా తెచ్చుకుంటే దానికి అనుసంధానంగా అందరూ ఆదర్శ ఉపాధ్యాయులమే మన కళ్యాణం నిబద్ధత జరగాలి. పాఠశాలతో మన అనుబంధము ఇంటికంటే కూడా పాఠశాలకే బంధం ఇప్పుడు. నా అంశము పాఠశాలతోటి మన వివాహోత్సవం పాఠశాలకి అంకితం. ఇప్పటిదాకా 61 దాకా పాఠశాలకు అనుబంధం చేస్తూ ఉపాధ్యాయ వృత్తి యొక్క నిబద్ధతను తన నిషిద్ధాక్షరాలు వర్ణించాలని కోరుతున్నాను. సంబంధం. తర్వాత సమస్య. అందరికీ నమస్కారం. నా పేరు లలిత. జెడ్పిహెచ్ఎస్ దొంతి శివంపేట్ మండలంలో పనిచేస్తున్నాను. అవధాన సరస్వతికి నమస్సులు. నా జీవితంలో ఇలా కూర్చోవాలని అనేక కలలు కన్నాను. ఈరోజు సాకారం చేసినటువంటి సాయిశేఖర్ గారికి నమస్సులు. ఇది నా మొదటి అవధానం, చివరిది కూడా. ఎందుకంటే 6 నెలల్లో నేను రిటైర్ అయిపోతున్నాను కాబట్టి ఈ లోపల మళ్ళీ నాకు అవకాశం దొరుకుతుందని నేను అనుకోను. ఎక్కడో సంస్థలలో ఎక్కడో అవుతుండవచ్చు. నాకు అవకాశం దొరకడం చాలా కష్టం. వచ్చినటువంటి నాకు
ఇంత మంచి అవకాశం కలిగించినందుకు సాయి శర్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అంశం సమస్య పూరణం. సమస్య మొదలు ఒక సరస్వతి శ్లోకం. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. సమస్య పద్యమొక్కటి రాదుగా పండితునకు. పండితుడైన వాడికి ఒక్క పద్యం కూడా రాదు. పద్యమొక్కటి రాదుగా పండితునకు తేటగీతి చందంలో వర్ణించగలని కోరుచున్నాను. పద్యమొక్కటి రాదుగా పండితునకు. రాదుగా అపండితునకు అని వచ్చేసింది, దాంట్లోనే వచ్చింది సమాధానం. పద్యమొక్కటి రాదుగా పండితునకు. బాగుంది. తర్వాత దత్తపది. సార్ నాకు ఇచ్చినటువంటి అంశం వర్ణన. ప్లస్ ముందుగా మా ఉపాధ్యాయ బృందానందరికీ కూడా నమస్సుమాంజలులు. అలాగే గురువు గారి పాదములకు కూడా నా నమస్సుమాంజలులు సార్. నెక్స్ట్ నాకు నేను శంకరంపేట ఎన్ వసుంధరాదేవి. నేను భాషా ప్రవీణ చేశాను. నేను లాస్ట్ ఇయర్ భాషా ప్రవీణలో 3వ సంవత్సరంలో మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి అష్టావధానంలో పృచ్ఛకులుగా నాకు అవకాశం ఇచ్చారు సార్. ఆ తరువాత నాకు ఈరోజే ఆ అవకాశం వచ్చింది. నేను చాలా ఎలా అంటే నాకు ఇక్కడ ఉన్న ఆర్పి సార్ వాళ్ళందరికీ పేరు పేరున అంజాగౌడ్ సార్, బక్కప్ప సార్, ఇంకా సుమంత్ సార్, అలాగే ఇంకా సాయిరామ్ సార్, నరసింహ సార్కి, అందరికీ కూడా జనార్దన్ సార్, అందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉంటాను సార్. సార్ గురుగారు మీకు నాకు వర్ణన ఇచ్చారు కదండి. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురించి వర్ణిస్తూ స్వేచ్ఛా వృత్తం సార్. రెండు ఉంటాయి, స్వేచ్ఛా వృత్తం, స్వేచ్ఛా ఛందం. స్వేచ్ఛా ఛందం అంటే ఏదైనా చెప్పచ్చు. తేటగీతి, ఆటవెలది, సీసము, ఉత్పల ఏదైనా చెప్పచ్చు. స్వేచ్ఛా వృత్తం అంటే వృత్తంలోనే చెప్పాలి. సంతోషం. 5 రోజుల పండుగను వర్ణించాలి. సంతోషం అమ్మ. తర్వాత దత్తపది. సభా సరస్వతికి వందనం, అవధాన శిరోమణికి అభివందనం. నేను గతంలో తూప్రాల్లో కూడా ఇట్లాగే శిక్షణ కార్యక్రమం జరిగినప్పుడు అందరం అప్పటికప్పుడు అనుకున్నది మన గౌరీశంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇట్లనే అవధానం చేసినాం. అంటే పృచ్ఛకులుగా నేను అప్పుడు పాల్గొన్నైతే మళ్ళీ మా మిత్రులు ఆర్పీల యొక్క వాళ్ళ యొక్క సహకారం వల్ల ఇంకో రోజు అవకాశం వచ్చింది ఇదే అవధానితో. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప్పలమాలయే యుత్తేజమై సదా పద్యరాణిగా నేడు పరిమళించు, చెంబకమాలయే సంకల్ప సిద్ధితో వాణి కంఠాన పూబోని మెరియు, మత్తేభమే ఇట మధుర నాదమ్ముగా వినిపించ శారద వీణ మురియు, శార్దూలమే శుచి శబరీ ఫలమ్ముయై తీయని రాగాల తేనెలొలుకు, ఆట వెలదులు సీసము తేటగీతి మత కోకిల కందపు మధుర గతులు, గౌరీ శంకరు పాండితీ గరిమతోడ అవతరించును యవధాన మందిరమున, అవతరించును యవధాన మందిరమున. ధన్యవాదాలు. ఈ పద్యం రాయడానికి నేను ఒక్క రోజు పట్టింది నాకు. ఇప్పుడు సార్ టకటగా చెప్పేస్తాడు. ఒక్కరోజు కష్టపడి రాసిన. ధన్యవాదాలు. ఆంగ్ల భాషా వ్యామోహంలో నేటి విద్యా వ్యవస్థలో మన తెలుగు ఒంటరిగా మారిపోయినట్టుగా మనందరికీ కూడా కలుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మన తెలుగు భాషకు పూర్వ వైభవం వచ్చేలా అనుగ్రహించమని చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఓం ఐం హ్రీం శ్రీం ఈ బీజాక్షరాలతో మీ స్వేచ్ఛా వృత్తంలో ఒక చక్కటి పద్యం చెప్పాలని చెప్పేసి అవధాని గారిని కోరుతున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం.
ఐం హ్రీం శ్రీ. ఆంగ్ల భాష వ్యామోహంలో ఒంటరిగా మారిపోయినటువంటి మన తెలుగు భాషకు పూర్వ వైభవం వచ్చేలా చదువుల తల్లి సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఈ బీజాక్షరాలతో ఈ దత్తపదులతో పద్యం. ధన్యవాదాలు. సంతోషం. అమ్మవారి దయ. తర్వాత శ్లోకానువాదం అంటే ఇది అంత్యాక్షరి. అంత్యాక్షరి వారితో మీ పద్యం చదవగానే చివరి అక్షరం సినిమా పాటలు పాడతాం కదా మనం, అంత్యాక్షరి. మరొక పద్యం చదువుతారు, చివరిలో సదావేమ మిథున వేమ మా మీద నేను పద్యం ఆశగా చెప్తాను అనమాట. అది సమయాన్ని చదవచ్చు. తర్వాత శ్లోకానువాదం ఒకటి విని ప్రారంభం చేద్దాం. మీ అంశం ఆశువు సమయానికి అడగవచ్చు. ఆశువు అంత్యాక్షర సమయానికి అడగవచ్చు. ఇక అప్రస్తుత ప్రశంస ఎప్పుడైనా వారికి స్వేచ్ఛ. సభకు నమస్కారం. సభాకల్పతరం వందే వేదశాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమశోభితం. వేదములను కొమ్మలచే బుద్ధి పొందింపబడినదియు, శాస్త్రములను పువ్వులచే కూడినదియు, పండితులనే గుమ్మలచే ఇక్కడ ప్రకాశింపజేయబడినటువంటి ఈ సభకు నేను మొట్టమొదటిగా నమస్కారం తెలియజేస్తూ, అందరూ కూడా ఇక్కడ గురువులు, గురు సమానులైనటువంటి వీళ్ళందరూ డిఆర్పీలు కానీ అష్టావధాని వారు కానీ నన్ను ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చుని పెట్టినందుకు ముందుగా గురుస్మరణగా ఒక శ్లోకం. హరియున్ గురుడున్ నిలచినన్, హరియున్ గురుడున్ నిలచినన్, సరగుణ మొదటి వందనమెవరికి నిడుదున్, ఆదిలో మృక్కెద గురునకున్, ఆదిలో మృక్కెద గురునకున్, హరియుండటి మరుగు ద్రోచే గురువరు కృపచే. నాకు ఇలాంటి అవకాశం రావడం ప్రప్రథమం. మన లలిత మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడనే మన దగ్గరలో ఉన్నటువంటి హవేల్ గణపూర్ పాఠశాలలో రాజేశం సార్ గారు, అశోక్ సార్ వారు వాళ్ళు అష్టావధానం నిర్వహించడం జరిగింది. అక్కడ నేను పాల్గొనలేకపోయినాను. కొంతమంది మన సహోపాధ్యాయులు నాకు ఫోన్ చేసి మరి మీరు పద్యాలు చాలా సహాయంగా ఆలపిస్తారు, ఎందుకు రాలేరు అని చెప్పేసి అనడం జరిగింది. నేను కోల్పోయాను. ఇప్పుడు లభించినందుకు చాలా సంతోషపడుతున్నాను సార్. పని చేస్తే మీకు అవకాశాలు చాలా. నాకు ఇచ్చినటువంటిది ప్రక్రియ ఏంటంటే శ్లోకానువాదం. నేను పద్యం నా గొంతును గుర్తించి పద్యాలాపన చేస్తున్నారు, మీరు బాగా శ్రమంగా పడుతున్నారు సార్, మీరు పద్యాలు పాడండి, ఒక పద్యం సార్ శ్లోకంగా అనువాదం చేస్తారు అని చెప్పేసి శ్లోకానువాదం ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చే పద్యం చదవండి, ఈ అంశాలైనాక నేను మీకు అనువాదం శ్లోకం. ముఖ్యంగా నా గొంతును గుర్తించి ఇక్కడ నన్ను కూర్చుని పెట్టినారు కాబట్టి ఆ యొక్క పద్యం వేమన పద్యం శతకం నుంచి తీసుకున్నాడు. అనగననగరాగమతిశయిల్లుచునుండు, అనగననగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదా అభిరామ వినురవేమా. బాగుంది. ఇప్పటికీ 6 అంశాలు విన్నాం. మనం 5 అంశాలు విన్నాం. ఈ 5 అంశాలు ధారణకు ఉంటాయి. అంత్యాక్షరి, ఆశువు, అప్రస్తుతం ఇవి ధారణకు ఉండవు కాబట్టి 5 అంశాలు ఏమేమి అంశాలు విన్నాను. ఇప్పుడు నిషిద్ధాక్షరి శ్రీ బక్కప్ప సార్ గారు అడిగినటువంటి అంశము పాఠశాల అనుబంధము, ఉపాధ్యాయులకు అనుబంధం. ఉపాధ్యాయుల బంధాన్ని ఇక వివాహం ఆల్రెడీ చేసుకున్నారు కానీ ఇంతకన్నా ముందే ఇది కదా పెళ్లి. ఆ బంధాన్ని పాఠశాలకి ఇక ముడి పెట్టండి, పాఠశాలకు ముడి పెడుతూ ఆ బంధాన్ని కలిపి. ఈ బంధం దృఢమైనది. నాగార్జున సిమెంట్ లెక్క. తప్పకుండా మీరు ప్రారంభం చేస్తారా, నేను చేయను. ఏదైనా మొదటి అక్షరం స్త్రీతో అని ప్రారంభం చేయడం ఉత్తమం కాబట్టి అందరికీ స్త్రీ నేను ప్రారంభం చేసిన. 2వ అక్షరం మీరు నిషేధం చేయండి. కందపద్యంలో ఉంటుంది నిషేధాక్షరి. కందపద్యం 2 పాదాలు మాత్రం నిషిద్ధం ఉంటుంది, తర్వాత 2 పాదాలు స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. సమన్వయకర్త వారే కాబట్టి, నిషిద్ధాక్షరి కూడా వారే కాబట్టి మీ ఇష్టం, ప్రారంభం చేయండి. ఈ యొక్క పద్యం చదువుతా. పద్యం యొక్క మొదటి అక్షరమే సాంఘిక నిషేధమిక.
సరే. ఆ పద్యం గారి అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పద్యం చదువుతారా? సంతోషం. వద్దు అట్లా. సరదాగా ఉంటుంది. పాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకం బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకం కూలలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల కౌదాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై బా రెండో అక్షరం బా. అవధాని గారు శిక్ష అయ్యా అమృతం వారు పాదాలు ఎత్తుతున్నాను అడ్డం రాకండి. పద్యపాద మొత్తం ఉబ్బరంలా శిక్ష నా అనుభవిస్తున్నారు. శిక్ష నా శిక్ష అనుభవిస్తున్నారు. శిక్షణ శిక్షకు శిక్షణకు శిక్షకు శిక్షణ. శిక్షణ అంటేనేమో మంచి నేర్పరులను తయారు చేయడం. శిక్ష అంటే ఒక నిర్బంధంగా కూర్చోబెట్టడం. కానీ మీరు అన్నట్టు ఇది శిక్ష నా నా అంటే సంస్కృతంలో కాదని అర్థం. శిక్ష నా ఏతత్ శిక్షానా ఏతత్ శిక్షణా ఏవ శిక్షణగానే భావించండి. అంటే యద్భావం తద్భవతి. ఎవరికి శిక్షణ అనుకుంటే చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. రేపు పాఠశాలకు వెళ్ళగానే ఇది ఉపయోగిద్దాం. పలానా సార్ పద్యం చదివిండు, నేను కూడా చదవాలి. పలానా సార్ పాఠ్య ప్రణాళిక చెప్పిండు, నేను కూడా చెప్పాలి అని మంచిని తీసుకుంటే మంచిదే. మనకు ఏం చెప్పారు ఏం లేదు అనుకుంటే ఏం లేదు. ఎప్పుడు మనం అనుకున్న విషయమే. ఒక చెరువులోకి వెళ్ళినాం, మనం బిందె తీసుకపోతే బిందెడు నీళ్ళు తెచ్చుకుంటాం, చెంబు తీసుకపోతే చెంబెడు తెచ్చుకుంటాం, గ్లాస్ తీసుకపోతే గ్లాసెడు, ఉత్తగానే పోతే ఉత్తగానే వస్తాం. అది భావన మనది అంతే. కాబట్టి శిక్షణ కాదు, శిక్ష కాదు, శిక్షణ. మంచి శిక్షణ, మంచి నేర్పరులను తయారు చేసేటువంటి శిక్షణ అనుకుందాం. అయ్యా మా శ్రీమ రస్వం రస్వం వాళ్ళు బా నిషేధం అన్నారు, నేను శ్రీమ అన్నా. అంటే నిషిద్ధాక్షరి ఒక తోవ కాకపోతే మరొక తోవ. ఇట్లా వెళ్ళొద్దు అంటే మనం బండి అటు మలుపుతాం, అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ ఉంటే ఇటు మలుపుతాం. ఎలాగైనా పోవచ్చు, ఎంతటి కష్టాలైనా సాధ్యం చేసుకోవచ్చు, అని సుసాధ్యం చేసుకోవచ్చు అని తెలిపేదే నిషిద్ధాక్షరి. అంతే. ఇలా శ్రీమ అన్నాను. సకాలం విషుబియంచ మరి శ్రీ తర్వాత మా వేసుకున్నందుకు ఎందుకు నాకు చిన్న అనుమానం వచ్చింది. కానీ ఏం చేయాలో అవకాశం ఇచ్చేద్దాం, మళ్ళీ ఒకసారి ఇస్తా. మరి మంగళకరుడు అనుకుని ఆలోచనలు పోతుండేమో. ఇది దీర్ఘమ మళ్ళీ కాదు, హ్రస్వం. మళ్ళీ రెండు ఒక సున్నా ఇద్దామంటే మళ్ళీ అది సున్నా లెక్కలకు రాదు. సరే, హా నిషేధం. హా హా శ్రీ మహా అని ప్రారంభం చేద్దాం అనుకున్నాను. శ్రీ మా హా నిషేధం అన్నా. బిందుపూర్వక తకారం శ్రీమంత. శ్రీమంత బిందుపూర్వక తకారం శ్రీమంత అయింది. శ్రీమంత అంటే ఒక పాదం వరకు నిషేధం చేయాలి. ఒక పాదం కావాలి, అందపాదం. 3 గణాలు కావాలి కదా, అందం త్రిశర గణం. లైన్లో పడేయాలి మీరే. శ్రీమంత మళ్ళీ నన్నే సందిగ్ధాన్ని పడేసిండు. మళ్ళా సున్నాతో అనుకుంటున్నాను నేను ఇక్కడ. అంటే నిషిద్ధాక్షరి మనకు చాలా అమరకోశం లాంటి పదాలు నేర్చుకుంటే పదాల మీద భాష మీద పట్టుగా కలగడానికి ఇది ఒక అంశం అన్నమాట. అది రావడం కోసం శ్రీమంతము. అదే శ్రీమంత తర్వాత మూ వస్తుంది. ఎట్లా శ్రీమంతము, హేమంతము, సామంతము, ఏదైనా కూడా మూ నిషిద్ధం అన్నారు. మరి ఏ అక్షరం చెప్తే బాగుంటుంది మీరు చెప్పండి. మీరు చెప్పింది చెప్పకుండా చెప్తా. శ్రీమంతము అన్నారు, శ్రీమంతపు అన్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి కాబట్టి శ్రీమంతము అన్నారు, అక్కడికి పదం అయిపోతుంది. నేను శ్రీమంతపు అంటే అసమాపక క్రియ, అసమాపకంగా నేను అక్కడ అక్షరాన్ని వేశాను, తర్వాత ఇంకో పదం వస్తుంది అన్నమాట. అయ్యా
సార్ చెప్పండి. శ్రీమంతపు, మనమంతా శ్రీమంతులమే, విద్యా శ్రీమంతులం మనమందరం కూడా. సౌ, శ్రీమంతపు సౌ, ఏదో సౌజన్యం అంటారు అనుకుంటున్నా. ఈ సౌ వచ్చిందంటే సౌ అంటే 100 అని అర్థం హిందీలో. మన ఉస్మాన్ సార్ అడిగింది. సౌ ఒక అక్షరమే, దాన్ని ఏదైనా తీసుకోండి. సార్ సకార నిషేధం. సౌ సౌ అంటే సాగునింత మొత్తం నిషేధం లేదు. వద్దు, అది మీకు ఇచ్చేసేస్తున్నా. ఒక సౌ ఒకటే ఉండండి. మీరు వద్దన్నా అక్కడ పండితున్నారు, ఒప్పుకోరు ఒప్పుకోరు. గొడవదానం కాదు. సంతోషం. నియమం నియమమే. ప ప ప ప రసమే. పండులో ప, పరిమళంలో ప, పర్వంలో ప. అక్షరం మీరన్నా కాబట్టి రాని నిషేధుగా రా. రా. శ్రీమంతపు పరిమళము అందాం అనుకున్నాను. రేప రా నిషేధం చేశాడు. ద ద శ్రీమంతపు పద. ఈ నిషిద్ధాక్షరే కొంచెం మనకు తికమక పెడుతుంది. అంటే విని ఒక పాదం అయితే తెలిసిపోతుంది. అప్రస్తుతం వారు ఏమనకుండా ఉంటాయి. హరిరంజనుడు, ఆయన మొదలే హరిరంజనుడు. హరి అంటే విష్ణుమూర్తి, హరి అంటే గుర్రము, హరి అంటే కప్ప. ఇన్ని అర్థాలు ఉన్నాయి, నాన్న అర్థాలు. భావం తద్భవతి కోటి కూడా వస్తుంది, కానీ భావం తద్భవతి ఎవరెవరు ఎట్లా అనుకుంటే అట్లా వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ అంతా, మా సార్ కూడా ఇక్కడనే ఉన్నాడు, గవర్నమెంట్ అంతా ప్రోగ్రామ్ చేసేది పిల్లలు బడికి రావాలంటే. పిల్లలు బడికి రావాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి అవధానం రమ్మనాలి రావాలంటే రమ్మనాలి. రమ్మంటే వస్తాడు. అది రమ్మనాలి. ఇక రమ్మనానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, అవన్నీ మనకు చెప్పారు. నిన్నటి వరకు డిఆర్పీ చెప్పారు కదా. ఇక రమ్మనానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. వాళ్ళు మూలాన్ని అందించారు మనకు. మనం దాన్ని ఒక సువర్ణం, ఒక బంగారం ముద్ద ఇచ్చిర్రు. దాన్ని నువ్వు కడియం చేసుకుంటావా, రింగు చేసుకుంటావా, గొలుసు చేసుకుంటావా, నీ ఇష్టమే. శ్రీమంతపు పద యా నిషేధం. ము శ్రీమంతపు పదము. ఆ పదాలని శ్రీమంత పదాలు. ఓకే శ్రీధరన్న. ఇంకా 2 అక్షరాలు ఉంటాయి, అయితే కంద పద్య పదం అయిపోతుంది. శ్రీమంతపు పదము. ఆ పదాలన్నీ కూడా శ్రీమంతాన్ని కలిగించేటువంటివి. మంగళాదీని మంగళాంతాని అంటారు. కావ్యం ప్రారంభం చేసినప్పుడు శ్రీతో ప్రారంభం చేస్తాడు. ఇక్కడ కావ్యము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి అని, ఏదైనా పని కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలి అని. కాబట్టి పాఠశాలను వర్ణిస్తున్నాం కాబట్టి శ్రీమంతపు పదము. అయ్యా అక్కడ మీకు ఒక అవకాశం ఇస్తున్నా. శ్రీమంతపు పదముల సుమన్ సార్ అన్నారా? మీకు కూడా వచ్చేస్తుంది అవధానం. శ్రీమంతపు పదముల కై అందామనుకున్నా, ఆ కై నిషేధం చేశాను. చివరికి వచ్చేసరికి లాస్ట్ స్వీట్ బేకరీ గోడ కట్టేసిన సారీ. శ్రీమంతపు పదములకై. విద్యార్థులు ఎందుకు వస్తారు బడికి? మంచి పదాలు నేర్చుకోవడానికి వస్తారు. కానీ కై నిషేధం అన్నారు. శ్రీమంతపు పదములతో. ఆ కై చతుర్థి, ఇది తో తృతీయ వేసిన. ఇక్కడికి ఒక పాదం పూర్తయింది. అందరికి అర్థమైనట్టే కదా. తర్వాత సమస్య. లలితా మేడం గారు చక్కటి సమస్య ఇచ్చారు. విద్య పద్యం ఒక్కటి రాదుగా పండితునకు. తేట గీతించండి. పద్యం ఒక్కటి రాదుగా పండితునకు. నిన్న నేను పద్యం గురించి ఒక పద్యం చెప్పాను, అది వివరిస్తాను.
పద్యం అంటే పద్య విద్యచట ప్రాభవం బంధునో సంస్కృతి అచ్చోట సంచరించు. మనం పద్యాలు నేర్చుకుంటే అక్కడ సంస్కృతి విలసిల్లుతూ ఉంటుందట. పద్య విద్యచట ప్రాభవం బంధునో సంస్కారమచ్చోట సంచలించు. అక్కడ సంస్కారం ఉంటుంది. పద్య విద్యయచట ప్రాభవం బంధునో ఆందోళనమ్మట అంతరించు. ఎలాంటి ఆందోళన ఉన్నా కూడా టెన్షన్ అంటాము, స్ట్రెస్. ఒక పద్యం చదవండి, పద్యాలన్నీ దూరం అయిపోతాయి. పద్య విద్యయచట ప్రాభవం బంధునో ఆందోళనమ్మట అంతరించు. తర్వాత ఆందోళన పోతే మనకు కలిగేది ఏంటి? ఆనందం. పద్య విద్యయచట ప్రాభవం బంధునో ఆనందమచ్చోట అవతరించు. పద్యము తెలుగువాడిలో భాగమగును. పద్యం అంటేనే తెలుగువాడు, తెలుగు అంటేనే పద్యం. పద్యము తెలుగువాడిలో భాగమగును, భాగమే కాదు మనిషికి భాగ్యమగును. మనమందరం దాంతోనే బతుకుతున్నాం కదా. భాగమే కాదు మనిషికి భాగ్యమగును, భాగ్యహీనమై ఎవరైనా బ్రతుకగలరా. అట్టి భాగ్యమునందుడో ఆర్యులారా, అట్టి భాగ్యమునందుడో అమ్మలారా, ఓ అన్నలారా, ఏదైనా చెప్పొచ్చు. మా గురువు గారు చెప్పినటువంటి పద్యం ఇది. కాబట్టి అలాంటి పద్యం నేర్చుకొని మనం మంచి ప్రభావితం చేయాలి అంటే ఇక్కడ సమస్య. లలితా మేడం గారు పద్యం ఒక్కటి రాదుగా పండితునకు అంటే పండితునకు ఒక్క పద్యం రాదు, చాలా పద్యాలు వస్తాయి అర్థం. అంతే కదా, ఒకటి రాదు, చాలా వస్తాయి. సరే, ఇప్పుడు నిన్నమైనటువంటి కవిత ఎపిసోడ్ చూసిన కవిత కేసీఆర్ కవిత అవి చూడలేదు. నేను కవిత్వాన్ని చూసిన, కవితలు ఇంతసేపు కవిత మీద దృష్టి, మా కవిత్వం మీద. వేరే పార్టీ పెడుతుందట. అది మీరు చూసే దృష్టి వేరు. ఇంతకుముందే అనుకున్నాం కదా, మీ దృష్టి వేరు, మా దృష్టి వేరు. మాకు కవిత్వం మీద దృష్టి ఉంటుంది, మీ కవితల మీద దృష్టి ఉంటుంది. ఏమన్నా చెవుల ఊరిందా అని. హృదయమైన భాష హృదయము నిండగా, మొదటి పాట. హృదయమైన భాష హృదయము నిండగా, హృదయము నుండగా ఉన్నా సరే నిండినా సరే ఒక పాదమైంది. తర్వాత వర్ణన అన్నారు. వర్ణన ఈ 5 రోజుల పండుగను వర్ణించమన్నారు కదమ్మా. అవును సార్. సార్ చిన్న సవరణ, స్వేచ్ఛ ఛందస్సు అయినా పర్వాలేదు. సంతోషం. ఉదయమే శీఘ్రమే లేచుచు. పండితులందరూ 5 రోజులు ఎట్లా ఉందని పరిస్థితి అంతా కూడా పొద్దున్నే లేవాలి, పరుగులు ఎత్తాలి. బస్సు అయితే బస్సు, కారు అయితే కారు, ఎట్లయితే అట్లా పోవాలి అని అదే ఆలోచన. రాత్రి ఇంటికి పోయి పడుకున్నా కూడా తెల్లారి పొద్దున్నే పోవాలి, అదే ఆలోచన. అంటే దగ్గర కాదు, మేమకంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు, చేగుంట నుంచి వచ్చేవారు, తూప్రా నుంచి వచ్చేవారు. కాబట్టి ఈ 5 రోజుల పండుగ ఎలా ఉందంటే ఉదయమే శీఘ్రమే లేచుచు. అంతపద్య పాదం ఒక పాదమే. అన్న 5 రోజులు సరిపోతలేదు, ఇంకొక 5 రోజులు కావాలన్నట్టు పెట్టిండు కేసులు. ఒక్కసారి అది ఇంకొక 5 రోజులు అట్లనే ట్రైనింగ్ ఇంకా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక్కసారి అంతేనా? ఎంత సంతోషం. రేపు ఇంకేం ప్రోగ్రామ్ ఉంది అని అడుగుతున్నారట. మరి అంతకంటే మించిన అదృష్టం ఏముంది? రేపు ఇంకో అవధానం పెట్టుకుందాం. ఎవరినైనా పిలిపించి మంచిగా పెద్దవాళ్ళని పిలిపిద్దాం, మీరందరూ ఒప్పుకుంటే. ఉదయమే శీఘ్రమే లేచుచు, ఇది వర్ణన అంశంలో ఒక పాదమైంది. తర్వాత దత్తపది ఓం ఐం శ్రీం హ్రీం అన్నారు. అంశము తెలుగు భాష పూర్వవైభవం. కలిగించాలని సరస్వతి స్తుతి, పూర్వవైభవం కలిగించాలని సరస్వతి. అంతే. శ్రీ
ఐమ్మని పల్కలేడు. ఐం ఉత్పలమా. ఐమ్మని పల్కలేడు. ఐమ్మని పల్కలేడు తన హాస్యము విప్పి, లేదా ఐమ్మని పల్కలేడు తన హాస్యముతోడ మనమ్ము విచ్చుచున్. ఆ పూర్వకాలంలో ఈ బీజాక్షరాలు ఇవి. అమంత్రం అక్షరం నాస్తి అంటాడు. ప్రతి అక్షరం కూడా ఏదో ఒక మంత్రంలో ఉంటుంది. కాబట్టి అయోగ్య పురుషో నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అమంత్రం అక్షరం నాస్తి, యోజక స్తత్ర దుర్లభ అన్నారు. ప్రతి చెట్టు ఒక మందుకు పనికొస్తుందట, ప్రతి అక్షరము ఒక మంత్రంలో ఉంటుందట, ప్రతి పురుషుడు దేనికో ఒకదానికి పనికొస్తాడు. కానీ యోజక స్తత్ర దుర్లభ, కలిపేటువంటి యోజకుడు కావాలి. ఆ కలిపేటువంటి యోజకులమే మన ఉపాధ్యాయులు. పిల్లల్లో ఏదో ఒక శక్తి ఉంటుంది, సృజనాత్మకత శక్తి, దాన్ని కలిపేటువంటి సంయోజకులం మనం ఉపాధ్యాయులం, అందులో తెలుగు పండితులు. కాబట్టి పూర్వకాలంలో అలా బీజాక్షరాలతో పలికేటువంటి వారు. ఐమ్మని పల్కలేడు తన హాస్యముతోడ మనమ్ము విచ్చుచున్. ఉత్పలమాల దత్తపద ఒక పాదమైంది. తర్వాత శ్లోకానువాదం. అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన సాధ్యతే సర్వం. అందరు చెప్పే మహానుభావులు చెప్పేటువంటి సూక్తి అదే. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇది మొదటి పాదం. అనగ ననగరాగ మతిశయిల్లుచునుండు, ఇది సంస్కృతంలో చెప్పాలి. అభ్యాస అయ్యా. అవునే. ఇప్పుడు అనగననగ రాగం అతిశయిల్లుచునుండు. అవును. ఆర్పీలకు మాకే పడ్డది. మేము అనగననగ రాగం అతిశయిల్లుచునుండేనే అంటుంటాం. అంటే బట్టి పట్టాలి సార్, పట్టాలి సార్, అంటే అనగా 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 అది వస్తుంది అని మేము చెప్తున్నాం. వాళ్ళేమో బట్టి పట్టొద్దు వాడాలోచన చేయాలి, బట్టి పట్టొద్దు వాడాలోచన చేయాలి వాళ్ళు అంటుంటారు. మాకు ఆర్పీలకి ఇదే కథ నడుస్తున్నాయి 5 రోజుల నుంచి. అదే 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 పదము అనగననగ రాగము అతిశయిల్లుచునుండు వారు చెప్తున్నారు. ఆలోచన చేయాలన్నా నువ్వేమంటున్నావు? అనగననగ రాగ మతిశయిల్లుచునుండు అంటున్నావు. మతి అంటున్నావు, మతి అంటున్నావు. ఇక్కడ మతి కాదు, అతి. అతిశయిల్లుచునుండు అంటే అభివృద్ధి చెందుతుంది అని అర్థం. అనగననగ రాగము అతిశయిల్లుచునుండు. వచసా వర్ధతే రాగః. అనుష్ఠుప్ శ్లోకం. వచసా వర్ధతే రాగః. వాక్కుతో ఆ రాగం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అనగా అనగా ఒక పాదం పూర్తి. ఒక పాదం. వచసా వర్ధతే రాగః. శ్లోకానికి తెలుగుకు సంస్కృతానికి తేడా ఇదే అన్నమాట. సంస్కృతం వస్తే చాలా ఈజీ, సులభం. అనుష్ఠుపులో కొట్టేశాం మనం. అంటే సంస్కృతంలో ఎత్తులు ప్రాసలు ఉండవు. ఇది ఎతిరి విచ్ఛేర సంజ్ఞక అంటారు. ఎత్తి దగ్గర ఆగుతాం మనం. యా యా ఏముంది? కేయూరా నవిభూషయంతి పురుషం, అక్కడ ఆగుతాం. హారాన చంద్రోజ్వలా అని అక్కడ ఎత్తి దగ్గర ఆగుతాం. కానీ కేకును హాకు ఎత్తి లేదు సంస్కృతంలో. అదే తెలుగులో ఉందనుకోండి. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వో నతిన్ బొందరే. కాకు కాకేది 13వ అక్షరం. వారే రే సిరి మూట గట్టుకొని పో వంజాలి రే, మళ్ళ వాకు వాకెతి. భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ పేకు ప్రీకి మళ్ళీ ప్రీతిన్ యశక్కాములైరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. ఈకి ఈకి. అదే సంస్కృతంలో ఎత్తు లేదు, ప్రాస లేదు, భాష వస్తే చాలు. కాబట్టి వచసా వర్ధతే రాగః. సిద్ధరాములు సార్
అనువాదంకి ఒక పాదం పూర్తయింది. దీంతో ఒక ఆవృత్తి అంత్యాక్షరి ఆశు. ఒక అంత్యాక్షరి సారు పద్యం చదువుతాడు ఒకటి, చివర వచ్చిన అక్షరంతో నేను ఒక పద్యం చదువుతాను. అందరికీ నమస్కారం. అవధాని గారికి పాదాభివందనం. ఈ అష్టావధాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం రెండవసారి, కాకపోతే పాల్గొనడం మొదటిసారి. తోడు పెట్టండి, పెరుగైతే మేము అంటే నేను టీచర్గా కానప్పుడు మేము కోచింగ్ సెంటర్లో ద్వానా శాస్త్రి గారి కోచింగ్లో మేము ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అతను రవీంద్ర భారతిలో ఒకసారి అష్టావధానానికి మా అందరినీ విద్యార్థులందరినీ రమ్మని ఆహ్వానించిండు. మేము కూడా వెళ్ళినాము. అక్కడ తను అవధానం చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మన హరిరంజన శర్మ సారు ఏదైతే అప్రస్తుత ప్రసంగం తీసుకున్నాడో అక్కడ తీసుకున్నటువంటి ఒక రెండు నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. అవి ఏంటి అంటే, అతను నేను ఒక ఉపాధ్యాయుని సార్, నేను మా పిల్లలకు ఒక పద్యాలన్నీ బోర్డు మీద రాసి అవి నీతి పద్యాలు అవందరూ మేము నేర్వాలి అంటే పిల్లలందరూ మేము నేర్వం సార్ అని అంటున్నారు. అట్లా ఎందుకు అంటున్నారు సార్ అని అవధాని గారిని అడిగారు. అంటే నువ్వు చెప్పేటప్పుడే అది సరిగ్గా ఉచ్చారణ చేయట్లేదు, నువ్వు స్పీడ్గా అవి నీతి పద్యాలు చదువుకోవాలి అంటున్నారు కాబట్టి వాళ్ళు చదవట్లేదు. అవి నీతి పద్యాలు, అవినీతి పద్యాలు. అట్లా అది నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. అవి బోర్డు మీద రాసిండు, రాసేసి అవి నీతి పద్యాలు అందరూ నేర్వాలరా అని చెప్పిండు అన్నట్టు. సార్ ఎందుకు మరి అవధాని గారు అవి నేర్వమంటున్నారు, ఎందుకు నేర్వమంటున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటే, మీరు అవినీతి పద్యాలు అన్నారు కాబట్టి నేర్వడం లేదు అని అన్నారని చెప్పడం జరిగింది. అది నాకు ఇప్పటికీ కూడా జ్ఞాపకం ఉంది. దాంతో పాటు ఇంకొకటి కూడా జ్ఞాపకం ఉంది, అది కూడా చెప్పుకుందాము. మనం అనుకో ఇవే మన పద్యాలు అనుకుందాం. ఇవే మన పద్యాలు, ఇవే మన పద్యాలు అంటే మనకు ఆల్రెడీ మన తెలుగు పుస్తకంలో ఉన్నటువంటి పద్యమే తీసుకున్నాను. భండన భీముడార్త జన బాంధవుడు జ్వల బాణతోన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గనగట్టి భేరి కాడాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి. బాగుంది సార్, గలం కూడా బాగుంది. లాస్ట్కి ఏం అక్షరం వచ్చింది? ఏదైనా గురింతో సొంతం నా పద్యమే, నేను రాసుకున్న శతకాలు రాసిన పద్యము లేదా ఆశగా చెప్పిన పద్యం. అంటే మిగతా పద్యాలు చెప్తే అది నియమం కాదు. అయితే ఇప్పుడు చాయ్ టైం, టీ టైం అవుతుంది. టీకు టీచర్లకు ఏం సంబంధం సార్? అంటే చాలా మంది ఏం చెప్తారు, టీ తాగి చరించేవాడు టీచర్ అని. విత్పత్తి డెఫినేషన్ ఏంటంటే, టీచర్ అంటే అర్థం ఏంటి అడిగింది. నేను టీ తాగుతున్నప్పుడు అంటే పెద్దవాళ్ళు చెప్పింది ఏది, టీ తాగి చరించేవాడు టీచర్ అంటే కంపల్సరీ టీచర్ టీ తాగానే అర్థం. టీ తాగితే మనం ఒక టెన్షన్ ప్రశాంతంగా ఉంటామని. ఇది ఎర్రన పద్యం ఒకటి ఉంది. నిన్ను సేవించిన గల్గు మానవులకు నీటి వధూటి గటి రణటి కోటి పటి సువర్ణ మకుటి ప్రచోటిగా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. 20 టీలు ఉన్నాయి. నన్నే గారు ఎప్పుడో ఇచ్చింది మనకు మన శతకంలో. అట్లా భాషా సౌందర్యం కోసం. అంటే మీ ఉద్దేశం టీ కావన్నా ఇప్పుడు ఏమిటి మీరు అనే ప్రశ్న ఏమిటి? నేను ఇదివరకు చెప్పినటువంటి పద్యమే ఇది. ధరణీ వారి కృషానుమారుత వియత్ ఖద్యోత నేత్రాగ్ని మత్పురుషోపేతముగా గనే విభునకున్ మూర్త్యష్టకంబయ్యే భాస్కర చంద్రాగ్నులో ఏ మహాత్మునయనాకారంబులయ్యొప్పే. శంకరుని వర్ణన అన్నమాట ఇది. ధరణి వారి కృషాను మారుత వియత్ ఖద్యోత నేత్రాగ్ని
అంటే పంచభూతములు పృథివీ, అప్పు, తేజో, వాయువు, ఆకాశము, తర్వాత భూమి, సూర్యుడు, చంద్రుడు, యజమాని, అష్టమూర్తి స్వరూపం ఈశ్వరుడు. కాబట్టి ధరణి వారి కృషానుమారుత వియత్ ఖద్యోత నేత్రాగ్ని మత్పురుషోపేతముగాగనే విభునకు మూర్త్యష్టకంబయ్యే భాస్కర చంద్రాగ్నులు ఏ మహాత్మునయనాకారంబులయ్యొప్పే అపరమాత్ముండగు శంకరుండు ముని సంభావ్యుండు మాకెప్పుడు అని ఇదివరకు చెప్పినటువంటి పద్యం కాకుండా పద్యం వచ్చేసింది. సమస్య చివరగా ఆశువుతోని ఈ ఒక వృత్తి ఆవృతం అయిపోతుంది. ఒక రౌండ్ అయిపోతుంది. కర్రంజన్ అన్న ఒక రౌండ్ అవుతుంది. ఎన్ని రౌండ్లు వేసుకుంటారు? ఎన్ని రౌండ్లు వేసుకుందామని శ్రీ గురుభ్యో నమః. పుంబావ సరస్వతీమూర్తులు, విప్రకులోన్నతులు శ్రీ గౌరీనాథ శర్మ గారికి, గౌరీ శంకర శర్మ గారికి, అందరూ అమర్నాథ్ శర్మ నా జంట, ఇద్దరు జంటగా ఉంటారు. అదే అమర్నాథ్ శర్మ, గౌరీశంకర్ శర్మ ఇద్దరు ఎవరు తెలియదు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఒకే ఊరు వాళ్ళు. అందుకనే అమర్నాథ్ శర్మ నేను బాగా పరిచయం కాబట్టి ఇంత కన్ఫ్యూజ్ అవుతానమాట. ఒకటే ఊరు, లచ్చపేట మా గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా, లచ్చపేట గ్రామం. తెలియజేస్తూ ఉద్యోగులకు ఉపాధ్యాయ వృత్తులకు భార్యాభర్తలు ఒకదారు ఉంటే కొంచెం సౌఖ్యంగా సౌకర్యవంతంగా ఉంటుంది, సేవలు బాగా చేయొచ్చు అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. కానీ ప్రభుత్వము 317 తీసుకొచ్చేసి కొంచెం బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టేసింది. మీరు అమ్మవారి ఉపాసకులు కాబట్టి అమ్మవారికి ఆ 317 బాధితులకు గోడును స్వేచ్ఛా సంఘంలో తెలియజేయాలని చెప్పేసి ఆశోకు ప్రార్థిస్తున్నాను. అన్న సారు నీ పేరు గౌరీ శంకరుడు అని, గంగా ఇక్కడ ఉన్నది, కవితా గంగ, ఇంతకుముందు కవిత అంటే కవిత్వ గంగ. గంగ అనేటువంటిది నా హృదయంలో ఉంది కాబట్టి కవిత్వం అనేటువంటి గంగ నా దగ్గర ఉంది, అంతరంగంలో ఉంది. ఆ గంగ కవితాంతరంగ, హృదయాంతరంగ, కవితాంతరంగ. అదే సొంత గూడు వీడి ఎంతో కష్టముతోడ వచ్చినారమిచట బాధపడుచు. సొంత గూడు వీడి, సొంత గూడు అంటే సిద్ధిపేట వచ్చారు ఇక్కడికి మీద. సొంత గూడు వీడి ఎంతో కష్టముతోడ వచ్చినారమిచట బాధతోడ. బాధ తీర్చి నీవు భాగ్యము నీయవే, అమ్మవారిని ప్రార్థించమన్నారు కదా. బాధ తీర్చి నీవు భాగ్యము నీయవే, బాధ తీర్చి నీవు భాగ్యము నీయవే. వందనములు చేతు వాణి నిచట, ఓ వాణి నీకు వందనాలు చేస్తున్నా, మా బాధలను నివారింపజేసి మా సొంత గూటికి పంపించే ప్రయత్నం చేయి. అమ్మవారే శరణ్యం, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అమ్మవారిని ప్రార్థిద్దాం, త్వరలోనే ఆశయాలు సఫలమవుగాక. దీనితో ఒక్క ఆవృత్తి పూర్తయింది. మళ్ళీ నిషిద్ధాక్షరి, మళ్ళీ బక్కప్పసారి మైక్ అందుకుంటున్నారు. రెండవ పాదం ప్రారంభం చేద్దాం. శ్రీమంతపు పదములతో ఒక పాదం అయింది. రెండవ పాదం మొదటి అక్షరము, రెండవ అక్షరం ఏమిటి? ప్రాసాక్షరం ఏంటి సార్? మా గురించి వేదన రావచ్చు.
మా నిషిద్ధం చేయడానికి లేదు, ఎందుకంటే ప్రాసాక్షరం నిషిద్ధం చేయడానికి లేదు కాబట్టి నిషిద్ధం చేసినా చెప్పొచ్చు, మీరు ఒప్పుకుంటే చెప్పొచ్చు, కానీ నిషిద్ధం లేదన్నమాట. శ్రీమంతపు పదములతో ప్రేమ ప్రేమ ఇచ్చిన మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రేమ అంతే, 3వ అక్షరం నిషిద్ధం చేయండి. మీ అనుకున్నది చెప్పండి సార్, అనుకున్నది చెప్పండి. ప్రేమగా శ్రీమంతపు పదములతో ప్రేమగా గాన్న, లా అంటే గాన్న, ప్రేమగా చెప్పండి. శ్రీమంతపు పదములతో ప్రేమగా స, ప్రేమగా స, ప్రేమగా సాయిపోవా అయ్యా. అష్టావధానం కదండి, కష్టావధానంగానే అనిపిస్తలేదు కదండి. ఏం లేదు, అమ్మవారి అనుగ్రహం ఉండి అందరు సహకరిస్తే ఇటువంటి అవధానం నేనే చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. ఇష్టావధానం, ఇష్టమైన వారు ఉంటే ఇష్టావధానం, కష్టమైన వారు ఉంటే కష్టావధానం. ఒక మాట ఏమిటంటే ఇష్టజనై సహ భుక్తం భుక్తం అంటారు పెద్దలు. అంటే తనతోటి ఇష్టమైన వాళ్ళతో కూర్చొని తింటేనే భోజనం అట. ఇష్టజనై సహ బంధువులతో మాట్లాడుకున్నదే సల్లాపం అని. కాబట్టి మీరు అందరు ఇష్టమైన వాళ్ళే, అందరం ఒక శాఖకు చెందినటువంటి వాళ్ళు, తెలుగు పండితులము. కష్టం ఎందుకు ఉంటుంది, ఏం లేదు. సంతోషం. ప్రేమగా స, స వి 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 ఒక్క ఊరాయన పక్కన కూర్చొని పెట్టుకుంటారు. ప్రేమ వి దగ్గరకు చాయను జానిషేను అమ్మయ్య జ అయిపోయింది విద్యా అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ప్రేమగా విద్యా ప్రేమగా విద్య ప ప పాప బాబా ప విద్యార్థి. పాఠశాలలో ఉండేది వాళ్ళే కదా, విద్యను అర్థించేటువంటి వారు విద్యార్థులు. మామూలుగా చాలా మంది విద్యార్థులు అంటారు. ఆ తాకు వద్దొద్దు, ఉపాధ్యాయులకు ఉంటుంది కానీ విద్యార్థులకు ఉంటుంది. ఇంతకు జనార్దన్ సార్ అన్నాడు మాట. కాబట్టి అట్లా కాకుండా విద్యార్థులు, విద్యను అర్థించేటువంటి వారు. కాబట్టి ప్రేమగా విద్యార్థి, విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం అని మన ఫలశ్రుతిలో చెప్తారు. కాబట్టి విద్యార్థి, పాఠశాలలో ఉండేది విద్యార్థులే కాబట్టి ప్రేమగా విద్యార్థి దగ్గరకు వచ్చినాం. తర్వాత అక్షరం నిషేధం చేయండి. చేయాలా? పోనీ విద్యార్థి లానా, పోనీ విద్యార్థులంతా అని ఆ ఉద్దేశంతో అన్నారు. విద్యార్థి జే 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 జేలు కొడదాం. ఏమంటావే అరేంజన్ అన్న? విద్యార్థి అర్థము అంటే ధనంగా డబ్బులు విద్యార్థులు. అర్థి అంటే కోరేవాడు, అర్థం అంటే ధనం. తెచ్చిపెట్టి నేను చెప్పే అర్థి అర్థము అంటే కొంచెం డబ్బు అనే అర్థం కూడా ఉంది కదా. విత్తము ఆ అర్థం పిలిస్తే విద్యార్థులు వస్తారంట. ప్రయత్నం చేసి చూడు. ఎంత అర్థం ఇస్తావు చెప్పు. అర్థం అంటే కేవలం ధనమనే కాదు, పురుషార్థములు ఒక అర్థం ఉంది సార్. ప్రేమగా విద్యార్థి
జే అన్న రా. అబ్బా. ప్రేమగా విద్యార్థి చేరి ఉపాధ్యాయుడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రేమగా విద్యార్థి జేత జేత విజేత. అక్కడ విద్యార్థి విజేత, అందరు జేతలు కావాలి. ఇక్కడ యతి యతి అక్షరం, యతికి నిషేధం లేదు కాబట్టి యతులకు ఎక్కడైనా నిషేధం ఉండదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యతి పూజ్యో న సంశయ. యతులకు సర్వసంగ పరిత్యాగులకు ఎక్కడికి కూడా వాళ్ళు నిషిద్ధం ఉండదు, ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. ఇష్టం ఉన్నట్టుగా వెళ్తారు కాబట్టి వెళ్ళండి. అంటే నియమాన్ని దాటకుండా వెళ్ళాలి. అంటే ప్రే అన్నప్పుడు ప్రే అనే అక్షరమే ప్రియ అనే అక్షరమే రావాలి, అదే గుణితం అక్షరం రావాలి. కాబట్టి ప్రేమగా విద్యార్థి చేత ప్రీ ప్రీ ఫ్రీ ఫ్రీ కాదు, ఇంగ్లీష్ ఫ్రీ కాదు, తెలుగు ప్రియే. ప్రేమగా విద్యార్థి చేత ప్రీ టెస్ట్ పోస్ట్ ఇస్తారు. ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ ఇది ఆ ప్రీకి ఈ ప్రీకి ఏమన్నా ఉంటుందా సంబంధం? కానీ ఫ్రీ ఫ్రీ ఉంటే ఏదైనా సౌలభ్యంతో సౌజన్యంతో పోదా. యా. ప్రేమగా విద్యార్థి చేత ప్రీతి. అంటే మీరు అట్లేం ఈ సిద్ధాక్ష సహాయం చేయకండి, సిద్ధం చేయండి, చేస్తేనే మంచి పదాలు వస్తాయి. ప్రేమగా విద్యార్థి చేత ప్రీతి, ప్రీతి దగ్గర ఆగిన ప్రీతిని శ్రీమంతపు పదములతో ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని ప్రీతిని కూర్చన్ కూర్పన్ అందామనుకున్నా, సరే నిషిద్ధం చేసిన సార్. ప్రేమగా విద్యార్థి చే ఆలోచన చేస్తున్నాడు, ఇబ్బంది సూచనలు వస్తున్నాయి. క్రియాపచ్చళ్ళు ప్రీతి పచ్చళ్ళు ఉన్నాయి కదా, ప్రీతి పచ్చళ్ళని ఇంకోటి కొత్తగా ప్రియా పచ్చళ్ళు అయితే ఉన్నాయి సార్, అవి ప్రీతిగా తింటుంటాం కదా. అట్లా దాని మీద ఏమన్నా మనకు అంటే మీరు తింటుంటారా? నాకు తెలిసినంత వరకు అయితే ప్రియా పచ్చళ్ళు కానీ ప్రీతి పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళు నేను తినలేదు. మా ఆవిడ చేసిన ప్రియమైన పచ్చళ్ళే తిన్నా, ఇప్పటికీ అవే పచ్చళ్ళు తింటున్నా. కాబట్టి ఇంత అవధాన పద్యాలు చెప్తున్నా. ఇది మొదటి ఆవకాయల సీజన్ కాబట్టి ప్రియమైన ఆవకాయలు అంతే. ఇంత సులభంగా పోతుంది. మరి నీటి పచ్చళ్ళు తింటున్నారా? మరి మీరే పచ్చళ్ళు తింటున్నారు? పచ్చళ్ళు ఏమన్నా మీ ఆవిడని అడగాలి, మేము అడుగుతాం, మా వదిలిని అడుగుతాం. శ్రీమంతపు పదములతో ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని ఆగింది. ప్రీతిని గో గు అన్నారు నిషిద్ధం. గో నిషిద్ధం. ని హ్రస్వం నిజము, నిజములోని నిప్పులోని ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని ని ప్రీతిని అన్న మళ్ళీ నీ ప్రీతిని గో నిషిద్ధం అన్నారు కదా మేడం, గో నిషిద్ధం అన్నారు మళ్ళీ నీ అన్న. ప్రీతిని గో నిషిద్ధం అన్నారు మళ్ళీ నీ అన్నది. అందుకే రాసుకుంటే మనకు ఉంటుంది కానీ
ప్రీతిని విద్యార్థి చే ప్రేమను విద్యార్థి చేత ప్రీతిని ని. ఇది ఇక్కడ చక్కగా రాకపోతున్నది కాబట్టి దీనికి ఇప్పుడు నేను ఆటంకం కలిగించాలి. కలిగిస్తే పద్యము కలిగించండి సార్. అంత బతిలాడుతారు బాబా, వాళ్ళకి అంత ఉత్సాహం ఉంది వాళ్ళకి. ఇయ్యానా? సరే, ఎందుకంటే అవగాహన మనసులో ఉంది కూడా నా మనసులోకి వచ్చింది. సంతోషం, చేయండి. మళ్ళా ఇంకో రకం ఎందుకంటే అట్లేం దయ వద్దు, జాలి వద్దు, బిందు పూర్వక ప్రకారం ప్రేమను నింపన్ అందాం అనుకున్నా. ని ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని బిందుపూర్వక ప్రకారం అన్నారు. బిందుపూర్వక డన్, నింపన్గా నిండన్ డన్. ఇప్పుడు డన్ కదా. ప్రేమగా విద్యార్థి చేత ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని నిండన్. ప్రీతిని నిండన్. ఇక్కడికి 2 పాదాలు అయిపోయినాయి. వాస్తవానికి 2 పాదాలు నిండితే పద్యం పూర్తినట్టుగా లెక్కబడి ఇక 2 పాదాలు అవధాని గారు ఆశలు చెప్పేసేస్తారు. అది సంతోషం. ఇప్పటికి వరకు నిషిద్ధాక్షరి పాత్ర నిర్వహించారు. ఈ పని సమన్వయం చేయండి. ఒకసారి గట్టిగా చప్పటి కొట్టాలి బగ్గప్ప సార్. ఇది కన్న పద్యం చక్కగా పూర్తి అయినట్టు. శ్రీమంతపు పదములతో ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని నిండన్. మిగతా 2 పాదాలు చెప్పేస్తాను. 2 పాదాలు అయిన తర్వాత మన మన సమన్వయకర్త అన్నట్టు. తర్వాత సమస్య పద్యం ఒక్కటి రాదుగా పండితునకు, హృదయమైన భాష హృదయాలు నిండగా, హృదయము నిండగా, హృదయము నిండగా, హృదయాలు నిండగా. అవునే గౌరీశంకర్ అన్న, అక్కడ జానకి మేడం శైలజ మేడం గారు కూర్చున్నారు. నిజంగా జానకి శైలజ ఏమైతారు అంటే దేవతాపరంగా అంటే జానకి లత అంటే జానకి సీతామ్మవారు, శైలజ అంటే పర్వతరాజు పుత్రిక శైలజ, శిలాయాః అపత్యం శైలజ, పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి, అగజాయాః అగస్య అపత్యం స్త్రీ అగజ. ఈ సంస్కృత వ్యుత్పత్తి అన్నమాట. ఇట్లా దేవతా పేరు పెట్టుకుంటే మనకి జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు అన్ని అడ్డమైన పేర్లు పెట్టుకుంటారు. పిప్పి, లిల్లీ, ఇంకా నేను పిల్లి పెట్టుకోలే. పిప్పి అంటే అర్థం ఏముంటుంది? పిప్పి చిరుకాస తీసి పాడేసిన పిప్పి. కాబట్టి అర్థవంతమైన పదాలు పెట్టుకుంటే, దేవతా పదాలు పెట్టుకుంటే జ్ఞాపకం చేసుకోవచ్చు. మన పూర్వీకుల పేర్లు పెట్టుకుంటే పిల్లలకు పెట్టుకొని మనం స్మరించుకోవచ్చు. లక్ష్మీ పార్వతులు ఇద్దరు, లక్ష్మీ సరస్వతులు అత్తగోడలు. లక్ష్మీ పార్వతులు ఇద్దరు సోదరీమణుడే. సోదరిమణులు సార్కి ఆడవటం ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే నారాయణి అంత పార్వతిని, నారాయణునికి చెల్లెలు అవుతుంది. మరి వీళ్ళు అక్క చెల్లెలు ఎట్లయితారు? నారాయణి అని పార్వతిని అంటాం కదా. నారాయణుడికి చెల్లెలు అవుతుంది పార్వతి. లక్ష్మీనారాయణుడు ఇద్దరు వదిన మరదన్లు, వదిన మరదన్లు. లక్ష్మీ సరస్వతులు అత్తగూడలు. సంతోషం. దేవతలకు వాయు వరుసలు మనం చెప్పలేము. మన యొక్క భావన అంతే. కాబట్టి మంచి ప్రశ్న వేశారు. అప్రస్తుతం అనుకుంటాం. అప్రస్తుతంలో మంచి మంచి ప్రశ్నలు కూడా వస్తాయి. హాస్యరకమైన ప్రశ్నలు, మంచి ప్రశ్నలు కూడా వస్తాయి. కాబట్టి సంతోషం. ఇప్పుడు సమస్య 2వ పాదము. హృదయమైన భాష హృదయము నిండగా. పద్యమెంతో చెప్పు ప్రతిభతోడా. పద్యమెంతో చెప్పు ప్రతిభతోడా. పద్యమెంతో చెప్పు ప్రతిభతోడా.
హృదయమైన భాష హృదయము నిండగా పద్యమెంతో చెప్పు ప్రతిభతోడా. చక్కని నడకలు నడుస్తుంది. పద్యం సౌజన్యవంతంగా సౌగంధికంగా. మూడో పాదం కూడా చెప్పేస్తాను. నాలుగో పాదం వారు ఇచ్చేసారు కాబట్టి మన సమయం దృష్టిలో పెట్టుకున్నారు. సమయాభావం. హృదయమైన భాష హృదయము నిండగా ఒక్క అక్షరం మొదటి పాదం రెండో పాదం ప్రతిభతోడ. ఓకే, మీరు గుర్తిస్తురా లేదని చెప్పిన నేను. అది కూడా కావాలి కదా, పరీక్షించాలి కదా. ఉపాధ్యాయుడు చెప్తుంటే విద్యార్థులు గుర్తిస్తున్నారా లేదా అని కూడా కావాలి మనకు. పద్యం ఎంతో చెప్పు ప్రతిభతోడా, పద్యం ఎంతోగాను ప్రతిభతోడా అంటే కుదరదు. పద్యం అవన్నీ చెల్లు 10 నిమిషాల్లో క్లోజ్ అవుతుంది. 10 నిమిషాల్లో క్లోజ్ హృదయమైన భాష హృదయము నిండగా హృదయమైన భాష హృదయము నిండగా నిండగా ఉండగా నిండుగా ఏం సరే దీర్ఘం తీసేసేపు. పరుల కథడు చెప్పు ప్రతిభతోడా. నిండగా హృదయమైన భాష హృదయము నిండగా పద్య పరిమళములు పరవశింప. ఈ ఆడవాళ్ళు తేడా గీతో అట్లే ఉంటుంది అంటే ఒక అక్షరంతో తేడా. పద్య పరిమళములు పరిమళింప సరిపోయింది. పరవశింప పరవశింప పద్య పరిమళములు పరవశింప. ఇప్పుడు మూడైపోయినాయి. రెండు పాదాలే, ఇంకొక పాదం కావాలి. సమస్య ఇది. పద్యం ఒకటి రాదు పండిత. పరవశింప చెప్పు నతడు గాని చెప్పడే కష్ట పద్యం ఒకటి గాని పద్యం ఒక్కటి రాదుగా పండితునకు. హృదయమైన భాష హృదయము నిండగా పద్య పరిమళములు పరవశింప. చెప్పు నతడు గాని చెప్పుచుండును గాని చెప్పడే కష్టమహు పద్యమొక్కటి రాదుగా పండితునకు. ఇష్టమైన పద్యాలు చెప్తారు, కష్టమైన పద్యం ఒక్కటి రాదు. కష్టమహు పద్యం ఒక్కటి రాదుగా పండితునకు. సాధన చేయాలి. ఇప్పుడు హృదయమైన భాష హృదయము నిండగా పద్య పరిమళములు పరవశింప. చెప్పు నతడు గాని చెప్పడే కష్టమవు పద్యమొక్కటి రాదు పండితునకు. పద్యమొక్కటి రాదుగా పండితునకు అంటే పద్యము కష్టమైన పద్యం రాదు, అన్ని ఇష్టమైన పద్యాలు వస్తాయని అర్థం. అక్కడ
అక్కడ పద్యం ఒకటి రాదన్నారు కదా మేడం, కష్టమైన పద్యం ఒకటి రాదు, అన్ని ఇష్టమైన పద్యాలే వస్తాయి అని సమస్యను పూరించడం జరిగింది. కష్టమో పద్యం ఒక్కటి రాదుగా పండితునకు. తర్వాత ఒక ఆవృతంలో సమస్యాపూర్ణం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వర్ణనాంశం 5 రోజుల ఇచ్చాచందము సంబరం. ఉదయమే శీఘ్రమే లేచుచు పద పదమని మెదకునకును బ్యాగులు వేయున్. బ్యాగులు వేసుకొని వస్తాం కదా మనం, మహిళామరుడైనా మగవారైనా ఎవరైనా బ్యాగ్ వేసుకొని రావాలి. ఉదయమే శీఘ్రమే లేచును అందాం, లేచుచు అనకుండా లేచును. ఉదయమే శీఘ్రమే లేచును పదమని మెదకునకును బ్యాగులు వేయున్. బ్యాగు వేసుకొని ఊరికి రావడమే. సదమలమౌ హృదయముతో పదిలముగా చేసినారు పండితులంతన్. ఈ 5 రోజులు పండితులందరూ కూడా చక్కగా ఈ 5 రోజుల కార్యక్రమాన్ని సంబరాలు చేసుకున్నాం. ఉదయమే శీఘ్రమే లేచును పదమని మెదకునకును బ్యాగులు వేయున్. లేకపోతే పదం బ్యాగు ఇంగ్లీష్ పదం ఎందుకు? పదమని మెదకునకును మేడం అంటున్నారు, అక్కడ ఇంగ్లీష్ ఎందుకండి అంటున్నారు. తెలుగు భాష ఉపాధ్యాయులం అయ్యండి. పదమని మెదకునకును బాటలు వేయున్. బ్యాగ్ ఎందుకు? మనకు బాటలు వేద్దాం. మెదకునకును వెతుక్కుంటా పదమని మెదకునకును బాటలు వేయున్. మరి ఎలాంటి హృదయము? సదమలము హృదయముతో, మంచి మనస్సుతో వస్తున్నాం మనం అందరం, కాబట్టి మంచి నేర్చుకుంటున్నాం. సదమలము హృదయముతో పదిలముగా చేరినారు పండితులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి చక్కటి పూరణము దత్తపది దగ్గర ఆయన దత్తపది. ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం హ్రీం శ్రీం. వాళ్ళు ఐం అన్న కదా, సరే ఐం మహాకాళి బీజం కాబట్టి ఐమ్మని పల్కలేడు, అంతేనా? ఐమ్మని పల్కలేడు తన హాస్యముతోడ మనమ్ము విచ్చుసున్. ఓం అని ముందురాడు. ఓం సున్నా పెడితే మాకు దిత్తం వస్తుంది. ఓం అని ముందురాడు. ఓం అని ముందు రాడు అందాం. రాడు అంటే కేవలం ఎందుకు? ఐమ్మని పల్కలేరు తన హాస్యముతోడ మనమ్ము విచ్చుచున్. ఓం అని ముందురారు అయ్యయో. ఓం అని ముందురారు. ఓం అని ముందురారు నయయో. ఓకు యోగు. ఓం అని ముందురారు నయయో. ఓం అని ముందురారు నయయో అయ్యయో. ఓకు యోగు పదవక్షరం కదా, ఉత్పలమా. ఓం అని ముందురారు నయయో. అయ్యయో గతకాలము విస్మరించుచున్. గతకాలము మేలు వచ్చుకాలము కంటే అని నన్నే ఎప్పుడో చెప్పినాడు, కానీ గతకాలాన్ని గుర్తించడం లేదు ఈనాటి కాలంలో. ఓం అని ముందురారు నయయో గతకాలము విస్మరించుచున్. ఐం ఓం వచ్చింది. శ్రీం 2 పాదాలు శ్రీం హ్రీం హ్రీం శ్రీం హ్రీం శ్రీం కొట్టేసేసాం. హ్రీమ్మగు ఆంగ్ల భాషలనే హ్రీమ్మను ఆంగ్ల భాషలనే. ఎంత తెలుగు నేర్చినా కూడా ఇంగ్లీష్లో ఏదో గొప్ప ఉందనుకుంటున్నాం మనం. ఇంగ్లీష్లో మాట్లాడితేనే గొప్పవాడు అనుకుంటున్నాం. కాబట్టి అలాంటి
పరభాషా వ్యామోహంలో పడి తెలుగు వారందరూ కూడా కొట్టుమిట్టాడకుండా హ్రీమ్మని నాంగ్ల భాషనే ఈ హ్రీమ్మని నాంగ్ల భాషనే అహీనపు దృష్టిని వీడనాడుచున్ శ్రీమగు సంపదల్ వలయు చిత్తమునందున తెలుగు భాషతో అట్లా శ్రీప్రదమైనటువంటి తెలుగు భాషతోని ఇంగ్లీషు భాషా వ్యామోహాన్ని వీడి తెలుగు నేర్చుకోండి. అయ్యో అంత లేదు కానీ అమ్మవారు శ్రీమగు తెలుగు భాషలనే శ్రీమగు సంపదల్ వడచు శ్రీమగు సంపదల్ వడసి చిత్తమునందున తెలుగు భాషతో చిత్తంలో తెలుగు భాష నేర్చుకోండి, సహకరిస్తుంది. దత్తపది తర్వాత శ్లోకానువాదం. అనగనగరాగమతిశయిల్లుచునుండు వచసా వర్ధతే రాగ. తీయగా తీయగా రాగం, ములుగగా ములుగగా రోగం సామెత. ఏమన్నా పాటిత రాగం ముదిరితే రోగం. ఇప్పుడు కాలాల గురించి చెప్పినావు కదండి. వాన కొడుతుంది, ఎండ కొడుతుంది, చలి ఎందుకు పెడుతుంది? అది రెండు కొట్టేది అయి పెట్టేది కదా. అది దాన్నే అడగాలి, అంతే కదా. పెట్టేటోళ్ళనే అడగాలి. ఇప్పుడు కొట్టేటోళ్ళని అడగవు, పెట్టేటోళ్ళని ఎందుకంటే చలి పెట్టాను ఎందుకు అడుగుతాను? నన్ను అడుగుతా నేను చెప్తా, చలినే అడగాలి. ప్రాచీన చాటు పద్యాలు చెప్పాడు ఒక కవి. చలి నీవెందుకు మచ్చరించవని శౌర్యంబి మున్నాళ్ళేగా, నీ 3 నెలలే కదా ఉండేది. కలకాలంబును నిలవబోవు కదవే కాకుండా ఇంకొక్కటవు ఇలలో రాజుల వృద్ధులను మిగులగా బాధింతువు అని వర్ణిస్తాడు. బాధింపవే మమ్మల్ని ఎందుకు బాధిస్తావు, మంచి మంచి మేడలో పడుకునేటువంటి వారిని బాధించమని వర్ణిస్తాడు. చలి అంటే చాటు పద్యాలను ఉండేవి మనకు. అందులో ప్రతి పద్యం కూడా గొప్పది. చాటులు అనే పాఠం కూడా ఉండేది మనకు. అది ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నిడిచన్ అటువంటి పద్యాలు ఉన్నాయి. చలి మీద, దోమ మీద, నశ్యం మీద, ప్రతి వస్తువు మీద కవి వర్ణించి చెప్పాడు. కవయ నిరంకుశ కవయ, కవికి ఏది అడ్డం లేదు కాబట్టి దేని మీద పడితే దాని మీద పద్యం చెప్పగలిగినాడు. కాబట్టి వచసా వర్ధతే రాగ అంటే కేవలం పద్యం ఒకటే కాకుండా సందర్భం వచ్చింది కాబట్టి వివరిద్దామని ఆలోచనకి అంతే ఆశ. అనగననగ రాగ మతిశైలు తినగ తినగ వేము తీయనుండు. వచసా వర్ధతే రాగ నింబోపి మధురాయతే. నింబం అంటే వేప. నింబోపి మధురాయతే, మధురాయతే అంటే తీయగా మధురాయతే అనొచ్చు. మన సాయిబాబా సార్ అనొచ్చు కదా, మంచి సంస్కృత వ్యాకరణ పండితులు వారు సాయిబాబా గారు. మధురాయతే, క్లేశాయతే ఇట్లా అన్ని ఆత్మనే పదాలు వేసుకుంటారు అన్నమాట సంస్కృతంలో. నింబోపి మధురాయతే అది కూడా వచ్చేసింది. సర్వం సాధ్యతే నిత్యం. ఈ సాధన సాధ్యత అంటే ఆల్రెడీ ఇదివరకు ఉంది కాబట్టి అది వాడకుండా సర్వం సాధ్యతే నిత్యం. సాధనమైన పనులు సమకూడదు. సర్వం సాధ్యతే నిత్యం. సాధనాత్ సర్వం సాధ్యతే నిత్యం. అంతే. సర్వం సాధ్యతే నిత్యం సాధనాత్ భువి వేమన. వినుర వేమ కదా, ఓ వేమన సాధనాత్ భువి సర్వం సాధ్యతే. వచసా వర్ధతే రాగ నింబోపి మధురాయతే. సర్వం సాధ్యతే నిత్యం సాధనాత్ భువి వేమన. ఎంత ఈజీగా వచ్చింది, అనుష్ఠ శ్లోకంలో చెప్పేసి. శ్లోకం అయిపోయింది.
పద్యానువాదానికి శ్లోకం ఆవృతం పూర్తయిపోయింది. పంచాక్షరి ఆశుతో అవధానం ముగుస్తుంది. నిషిద్ధాక్షరంలోని పద్యం పూర్తి చేసుకుంటే అయిపోతుంది సార్. ఒక 10 నిమిషాలు అయిపోతుంది. 10 నిమిషాలు అయిపోతుంది. పంచాక్షరి మంచి నరేందర్ సార్ మంచి గలంతో పద్యాలు వినిపిస్తున్నారు. ఒక పద్యం విందా. హరియను రెండక్షరంబులు హరియించును పాతకంబు అంబుజనాథ. హరినీ నామస్మరణమే హరియని పొగడంగ వశమా హరి శ్రీకృష్ణ. నాతో నీతో నా పద్యాలు మాది కాబట్టి మేము ఎన్నైనా వాడుకుంటాం. నాతోటి నీతోటి వాడుకోవాలి. అంటే ఎన్నో పద్యాలు పంచాక్షరి నాతోటి మేము చదువుకుంటాం, నీతో చదువుకోవాలి. నిన్ను నమ్మినాను నిజముగా నామది వమ్ము చేయకమ్మ వాసరాంబ. పలుకు పలుకులోన పరిమళమ్మును చూపి పలుకులోన పరిమళమ్మును చూపి పలుకులోన పరిమళమ్ములు చూపి కావరావె నన్ను కరుణతోడా. అమ్మవారిని ప్రార్థించారు. పద్య విద్యలోన ప్రస్తుతింతు మేము ప్రస్తుతి చేసుకుంటాం. మీ పద్య విద్యలు మీ ప్రస్తుతి చేసుకుంటాం. అన్ని పద్యాలు అవుతాయి. ఈ సందర్భంగా ఒక్క పెద్దన గారి ఒక పాదాలు 30 పాదాల పద్యం ముందు వినిపించి ముగిద్దాము. మిత్రులు కోరినారు కాబట్టి ఒకసారి 5 నిమిషాల్లో ముగుస్తుంది. ఒక్కసారి శ్రీకృష్ణదేవరాయల వారి సభలో కృష్ణదేవరాయల ప్రకటన చేశారట. ముద్దుగా గండె పెండి రయమన్ గొనిడంచు బహూకరింపగాన్ ఒత్తిక నాకు సంగుమని ఒక్కరు కోరగలేరు లేరకో అని ప్రశ్న వేస్తాడు. నేను గండె పండిని అడుగుతాను, ఎవరైనా వేసుకుంటారా అని అనగానే పెద్దన మహాకవి లేచిండట. ఆయన పెద్దన బోలు పండితులు పృథ్వీని లేరని నీ వెరుంగవో పెద్దన గీదలంచినను పెరిమినా కిడు కృష్ణరాండ్రుపా. పెద్దనకు ఇవ్వాలి, పెద్దవారికి ఇవ్వాలి నువ్వు అనుకుంటాడంటే నాకు ఇవ్వమంటాడు. ఇస్తాను కానీ ఒక షరతు, ఒక రూల్ ఏంటంటే కండిషన్. తెలుగులో సంస్కృతంలో కవిత్వం ఎలా ఉండాలనో ఒక మాలికలో చెప్పాలి అనగా పెద్దన గారు ప్రారంభించారు. అది అందరికీ తెలిసిన పద్యమే, ఒకసారి విందాం మనం. కవిత్వం అంటే ఎలా ఉండాలి? పూత మెరుంగులున్ పసరుపూప బెడంగులు చూపు నట్టివా కైతలు. కైత అంటే అచ్చదులు పదం. కైతలు జగ్గు నిగ్గు నినగావలే కమ్మన కమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్మరపురాని హొయల్ చెలిజార జంపు నిద్దాతరి తీపులో ఎనగ తారసిలన్వలె లోదలంచినన్ బాతిగ బైగునన్వలెను బైదలి కుత్తుకలోని వల్లటి కూతలనన్వలెన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్మూతల సన్నుదోయవలె ముచ్చటగా వలె పంటను దినన్ దాతరినున్న ముద్దుల ముటారపు ముద్దుల గుమ్మ కమ్మనౌ వాతెర దొండ బండు వలె అన్న చదురు పదాలు చూడండి మీరు. వాతెర దొండ బండు వలె వాసవిగా వలె పంటను దినన్ మేతలి అబ్బురంపు జిగినిబ్బర గబ్బెపు గబ్బి గుబ్బ పంబూతల నూనకాయ సరిపోడిమి కిన్నర మెట్టుబంతి సంగాతపు సన్నదంతి భయకారపు కన్నడ గౌల బంతు కాసాత తాన తానల బసన్
దివుటారడి గోటమీటు బల్ బ్రోతలనన్వలెన్ హరుని మొల్లముగా వలెన్ అచ్చ తెలుగు లేరేటిగా. ఇక్కడ దాకా అచ్చ తెలుగు పదాలి, మరి సంస్కృతంలో చెప్పాలి కదా. సంస్కృతంబు వచరించడు పట్టున అని ఉత్పలమాల అన్ని అవే పదాలు. సంస్కృతంబు వచరించడు పట్టున భారతేవ తోటీత పనీయ గర్భనికటేపవదానన పర్వసాహితి భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాపాత సుధా ప్రభూర బహుభంగ గుమంగమ గుంగుమర్భటి జాతకతాల యుగ్మలయ సంగతి సుంసు విపంచికా మృదంగాతత తేహి దత్తహితాదిత చందను దానదిందిమి వ్రాతనయానుకూల పదవార కుహూద్వాహారి కింకిని నూతన గల్గలాచరణ నూపురజాల జలీమరంద సంఘాత వియధ్వని జగజగద్విగచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవ హారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలే చల్లన జల్లవలన్ మనోహర జ్యోతక గోస్తనీ ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాది రస ప్రసార రుచిర ప్రసరముగా సారె సారెకున్ అని పెద్దన కవి చెప్తే, మరి ఇటువంటి పద్యాలు బట్టి పెట్టకుండా వస్తాయా? రావు. గట్టిగా ధారణ చేస్తే తప్ప రాని పద్యాలు 832 నీ రూట్లోకి వచ్చినాయి కదా ఇప్పుడు. కాబట్టి పెద్దన అటజనిగాంచ భూమిశ్రుడంబర చంపి శిరస్తరఝరే పదల ముహుర్ముహుర్లుటదు అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుటననానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కర కంపిత సాలము శితశైలమున్ అటజని కాంచే. అలాంటి పద్యాలు చెప్పినవాడు కాబట్టి, సంస్కృతము తెలుగు చదువుకున్నవాడు కాబట్టి పెద్దన అత్యద్భుతంగా పద్యాలు చెప్పగలిగినాడు. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఇది నా గొప్పతనం కాదు, మనం కూడా కొన్ని ప్రబంధాల పద్యాలు నేర్పుదాం, కొన్ని భాష మీద పట్టు సాధిద్దాం. ఇలాంటి నేర్చుకున్నారనుకోండి ఈజీగా చెప్పచ్చు. ఉదాహరణకు మన్మధుడు అనే పదం ఉంది, దాని పర్యాయపదం చెప్పండి. ఒకటి పుష్పబాణుడు, ఒకటి ఇంకోటి చెప్పండి జయంతుడు, మదనుడు, మారుడు. ఎన్నైనాయి? మంచశరుడు, పంచశరుడు. గుడ్, 5 అయినాయి. ఇదే అవరం చదువుకుంటే మదనో మన్మధో మారః ప్రద్యుమ్నో మీనకేతన కందర్పో దర్పకోనంగ కామ పంచశర స్మరః కామః పంచశరః స్మరః. ఇట్లా 10 పదాలు వచ్చింది. 2 శ్లోకాలు 10 పర్యాయ పదాలు వచ్చింది. అంటే అమరకోశం అంటే శబ్దార్థ నిఘంటువు, గురుబాల ప్రబోధిక. పొద్దున సుమన్ సార్ అడిగితే చెప్పిన ఎటువంటి పుస్తకాలు చదవాలంటే గురుబాల ప్రబోధిక, అమరకోశం. అమరకోశం చదివితే కావ్యాలు గాలబెట్టి వచ్చాడు. కాబట్టి అమరకోశము శబ్దాలు ఇవి నేర్చుకుంటే మనం భాష మీద పట్టు సాధించవచ్చు. అంటే కేవలం తెలుగు పండితులనే కాదు, నేర్చుకుంటే ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాయని నా ఉద్దేశం. కాబట్టి అలాంటి పద్యాలు అందించినట్టు పూర్వకవులకు నమస్కరిస్తూ మాకు ఒక 2 పాదాలు చెప్పేసి మేము పూర్తి చేసుకుంటాం పద్యం. నిషిద్ధాక్షరి చెప్పుకోలే. నిషిద్ధాక్షరిలో 2 పాదాలు మిగిలిపోయి ముచ్చట సంబరాలు మర్చిపోయినమ్మా. మా హరిరంజన్ అన్న అనేసరికి ముచ్చట పడిపోయి మర్చిపోయి ఆశువుని సార్ చెప్పేసేస్తాడు. చదువు నిషిద్ధాక్షర 2 పాదాలు ఉన్నాయి. శ్రీమంతపు పదములతో ప్రేమగా విద్యార్థి చేత ప్రీతిని నింపన్, ప్రీతిని నిండన్. మీ మా మనముల నిండెను పాఠశాల విద్యార్థులు, మీ మా అందరి పాఠశాల వినే మనసులంతా కూడా మీ మా మనముల నిండెను ఏమని వర్ణింపరాదు, ఏమని వర్ణింపలేము, ఏమని వర్ణింపలేము నీ బడిని ఇటన్. ఈ బడిని ఏమని వర్ణిస్తాం మనం? ఏమని వర్ణించలేము. ఏం చెప్పారండి అంటే ఏం చెప్పారండి, ఏమని ఎంత వర్ణించినా తక్కువని. ఏమని వర్ణించలేము నీ బడిని చటన్, ఈ బడిని చటన్. మనం ఏ బడికి పోతే ఆ బడి. దీంతో అన్ని ఆవృత్తాలు ఒకసారి చెప్పాలి కొట్టండి గట్టిగా. దీంతో